హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంక ఈరోజు 4గో శుక్రవారం కదా! ఇంకా వరలక్ష్మీదేవికి మళ్ళీ శ్రావణ మాసం వచ్చే వరకు ఆఖరి వారం కదండీ! ఈరోజు చక్కెర పొంగల్ వండి పూజ చేసుకుని దండం పెట్టుకున్నాను. ఆ అమ్మవారి కటాక్షం, స్వామివారి దయ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. లక్ష్మీ సాయి సముద్రం శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవతం లోకైక దీపాంకురం శ్రీమన్మద్దకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాత్వలోక్య కుటుంబీనం సరసిజం వందే ముకుంద ప్రియం అంటూ పూజ చేసుకుని నీరాజనం ఇచ్చాను. పూజ అయితే ఇలా ముగిసింది. ఇంకా ఆ తర్వాత ఇవాళ మార్నింగ్ 6 గంటలకే బయట గడప దగ్గర ముగ్గులు పెట్టుకుని గడపకి పసుపు రాసుకుని కారిడార్ అంతా ఇలా తులసి పెట్టుకున్నాను, ముగ్గులు పెట్టాను. గడపకి పసుపు కుంకుమ ముగ్గులు కూడా పెట్టుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా కొంచెం పిండి ముగ్గు వేసి కొంచెం ప్రసాదం నైవేద్యం పెట్టాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ముందుగానే గ్యాస్ తుడుచుకుని ముగ్గులు పెట్టి ఉంచుకున్నాను కదా. ప్రసాదం వండాక వేడి నీళ్ళు కాసుకుని తాగుతాను. రోజు జీలకర్ర వాటర్ తాగుతాను కదా, ఆ వేడి నీళ్ళు తాగాను. ఇంక ఇదైతే కాకి నాకు ఉన్న సంబంధం ఎప్పుడు 7 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకి వచ్చి కావు కావు అని అరుస్తుంది. 7 గంటలకి ఏదో ఒక మిగిలిన అన్నమో లేకపోతే బియ్యమో ఏదో ఒకటి వేస్తే తినేసి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం మళ్ళీ 2 గంటలకు వస్తుంది. ఇలా వేసి వెళ్తే తింటుంది. తిన్నప్పుడల్లా మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. ఇంక ఇదైతే చక్కెర పొంగల్ వండాను కదా, అది గిన్నెల్లో వేసి దేవుడికి పెట్టేశాను. వండగానే గిన్నె ఇదైతే బంగాళదుంప పన్నీర్ కూర అండి. పాలు ఇరిగిపోతే కొంచెం పన్నీర్ చేసుకుంటాం కదా, అది బంగాళదుంప వేసి కూర వండాను. వేడిగా రైసు. ఈ కూర చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి దేనికైనా బాగుంటుందండి. ఉల్లిపాయ మిక్సీ పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త మసాలా వేసి మగ్గించి ఉప్పు కారం పసుపు వేసి కుక్కర్లో 3 కూతలు రాణిస్తే కూర అయిపోతుంది. ఇదైతే పప్పు అన్నం కొంచెం గౌతమ్కి తీసి ఉంచాను. చక్కెర పొంగల్లో బెల్లం వేయకముందుది. ఇదైతే పెరుగు. ఈ పప్పు బెల్లం వేయకముందు తీసిందంటూ నెయ్యి వేస్తే గౌతమ్కి ఇష్టం. ఇంకా వీకెండ్ నెయ్యి కాసుకునేది ఇవాళే కాసేసాను, మొన్నటి వారం కాయలేదని. ఇంక ఇదేనండి ఇవాళ